హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ నూడిల్స్. మేము చెప్పే ఈ వెజ్ నూడిల్స్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. మేము ఇందులో ఎలాంటి సాస్లో వాడలేదు. తక్కువ ఐటమ్స్తో ఎక్కువ రుచిగా ఉండేలా తయారు చేస్తున్నాము. నూడిల్స్తో పాటు వచ్చే మసాలాలు కూడా వాడకుండా ఇంట్లో ఉండే మసాలాలతో తయారు చేస్తున్నాము. మరియు అందరి దగ్గర అన్ని ఐటమ్స్ ఉండవు కాబట్టి చాలా వరకు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా టేస్టీగా మరియు హెల్తీగా తయారు చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెజ్ స్పెషల్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వెజ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి. నూడిల్స్ 4 పీసెస్ తీసుకున్నాము. ఇవి సుమారుగా 280 గ్రామ్స్ ఉంటాయి. టమాటాలు 2, ఉల్లిగడ్డ 1, కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు, నిమ్మచెక్క 1, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం రుచికి సరిపడా, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి లేదా నూనె 2 టీ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి కాస్త వేడయ్యాక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి కాస్త వేడయ్యాక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త మరిగాక నూడిల్స్ అన్నిటినీ ఇలా 2 పీసులాగా తుంచుకొని ఈ వాటర్లో వేయాలి. ఈ నూడిల్స్ చేసేంతసేపు మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు మరియు గరం మసాలా పొడి వేసి నీరు ఇనికేంత వరకు నూడిల్స్ విరిగిపోకుండా జాలిగంటతో అడుగు నుంచి లైట్గా కలబెట్టాలి. నూడిల్స్ కొంచెం లిక్విడ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కళాయిలో ఉన్న వేడికి ఆ లిక్విడ్ అనేది ఇనికిపోతుంది. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేసి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నూడిల్స్కి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పుదీనా, ఉప్పు, కారం, పసుపు మరియు మసాలా అనేటివి ఈ నూడిల్స్ బాగా పట్టేలా కలపాలి. ఈ విధంగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఈ నూడిల్స్ని ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్స్లోకి వేసుకొని తింటే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. నూడిల్స్లో వచ్చే మసాలాల్లో నిల్వ ఉండడానికి కెమికల్స్ కలిపే అవకాశం ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉండే మసాలాలతో ఈజీగా మరియు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా మరియు యమ్మీగా ఉండే నూడిల్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేస్తున్న కుకింగ్ కంటెంట్ మరియు ఎక్స్ప్లెనేషన్ బాగుందనిపిస్తే మీరు మన వెజ్ స్పెషల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. దానివల్ల మాకు ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు హెల్తీ రెసిపీ చేయడానికి చక్కని మోటివేషన్ లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, కామెంట్ అండ్ షేర్. But don't forget to subscribe Veg Specials channel. Have a nice day.